ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ లింగపాలెం మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ మొరంపూడి మల్లికార్జునరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆయన రైతులకు సొసైటీ సేవలు వినియోగించాలని, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యార్థుల తల్లులకు నిధులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. మన యొక్క శాసనసభ్యులు రోషన్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, మరి చిన్న విషయం అండి, గతంలో ఎంపీపీగా చేసినటువంటి మరి ఆయన సీనియారిటీ మాకు తెలుసు, ఎంతగానో పనిచేశారు. మన యొక్క మండలంలో ఎంపీపీ గారు మరి పనిచేసే అన్ని గ్రామాలను కూడా సమంగా మరి ఆయన ఏం చేయాలంటే కూడా అన్ని విషయాల్లో కూడా సహాయం అందించారు. మేము ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ఆయన నో చెప్పకుండా ప్రతిదీ కూడా మాకు సహాయం చేశారు. ఈ రోజు కూడా మరలా ఆ వ్యక్తిని ఈ సొసైటీకి ఎన్నుకోవటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ఈ కార్యక్రమానికి మనందరం కూడా వారికి సహకరిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళుతుంది. ఈ సహకార సంఘం పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఊహ జరిగిన తర్వాత ఈ సొసైటీలో ఇప్పుడు కొత్తగా మనకి రావడం అనేది ఇదే మొదటిసారి. మరి మల్లికార్జున అన్ని గుర్తుపెట్టుకొని రేపు ఈ 5 గ్రామాల్లో ప్రజలందరికీ, రైతులందరికీ సహాయపడతారని చెప్పి కోరుకుంటూ, టైం లేదు కాబట్టి ఇంతటితో దాన్ని చెప్పింది ఇదే, ముఖ్యమంత్రి సహాయ నిధి. ఎవరైతే హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకుని ఇబ్బంది ఉండి బిల్స్ పెట్టుకుంటారో వారికి తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వస్తుంది. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో అసలు చేసింది ఏం లేదు. మనం వచ్చిన తర్వాత నిన్నటి దాకా కూడా 4 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే పసుపులేటి ఉషారాణి గారు ఎవరండి? ఓకే, మీరండి. మీది మామూలుగా అడుగుతున్నా, మీరు ఏ పార్టీ అండి? జనసేన, టీడీపీ, జనసేన. ఓకే, సరే. మీకు వచ్చిన అమౌంట్ ఏంటో తెలుసా? 39,545 రూపాయలు. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీకు రావడం జరిగింది. ప్రత్యర్థి పార్టీ కూడా ఇచ్చే